ఏమి మన ఒంటి మీద బొట్టు కూడా పెట్టకుండా శరీరం మొదతాడు కూడా తీసుకోవాలి, శరీరాన్ని కూడా మొత్తం పట్టుకుంటుంది. అది కంటాను ఏకాంతంగా ఒంటరిగా ఒక్కడే నిర్వికారంగా వెళ్ళాలి. అందుచేత విషయాలని మనసు గట్టిగా పట్టుకుని ఉంది కదండి ఇంద్రియాదుల ద్వారా. మనం మనసుని తిప్పాలి. ఇదే రహస్యం. అలా శ్వాసను చూపుతున్నా సరే మళ్ళీ పరిగెట్టుకుపోయి విషయాల మీద పోతుంటే అప్పుడు మనం బుద్ధిని ఏం చేయాలండి? ఎందుకే మనసు ఆ ఇంద్రియాలంకాల ఆ విషయాలంకాల అలా పరిగెడుతున్నా చాలా ఇంకా సంపాదించింది. ఎంత సంపాదించింది నీ బట్టికి నీకు ఎలాగా జరిగిపోతుంది కదా. ఇక ఊరికి తాపత్రం పడిపోయి ఏం చేస్తారని జన్మ పోగొట్టేసుకుంటున్నా అనవసరంగా మనకే చెప్పవాలి. బోధించుకోవాలి, కూర్చోబెట్టి దాన్ని విచారణ అంటారు. ఎంత శ్రమ పడడం, ఎంత యాతన పడడం, ఏదో జ్ఞానం లేకపోవడం వల్ల చేయడం అని చెప్పి ఇంకా ఏమీ తెలియదు. ఉపదేశం పొందే ఏమి లేదు నాకు ఇంకా సర్కారం. మనమే దాన్ని గట్టిగా విచారణ చేసి తెలుసుకుని మనసును వైపుకి తిప్పుకోవాలి. అలా తిప్పుకోలేదనుకోండి, తిప్పుకోలేనటువంటి వాడు ప్రజ్ఞావంతుడు. అలాగ మనసును ఆత్మవైపుకి తిప్పినటువంటి వాడే ప్రజ్ఞావంతుడు. ఆత్మవైపుకి తిరగలేదు కదా, శ్వాసను పట్టుకున్నాం కదండి. అలా శ్వాసను పడుకుని ఉండగా 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 మనసు కాలిపోతుంది, మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది, ఇంద్రియాలు పడుతుంది. అయినా సరే మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెడుతున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెడుతున్నారు, లోపల తిప్పుకుంటారు. అలా పెట్టగా మనసు వచ్చి ఈ బాబు జాగ్రత్త పడుతుంది లేదని చెప్పేసి అప్పుడు విషయాలంటే అభ్యాసం ఉంది. వదిలిపెట్టకుండా ఎవరైతే అభ్యాసం చేస్తున్నప్పుడు మనసు ఏకకాటి నిత్యము లయము సచ్చిదానంద స్వరూపంతో ఆత్మసాక్షాత్కారం ఆ ప్రజ్ఞ మనకి ఎరుపులో పడుతుంది. అక్కడి నుంచి చెప్పినట్టుగా మళ్ళీ అవగాహన ఈ రకంగా విషయ వినివర్తంతే నిరాహారస్య దేశిన రసవర్త్యం రసోపేశ పరం దృష్టి అనివర్తం. ఇక్కడ ఇంకొక మతం ఉంది. ఆ మతం ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ఇంద్రియాలని బలహీనపరచాలనేటువంటి సిద్ధాంతం అన్నమాట. అంటే ఉపవాసం అనే పదం ఉపవాసాలు ఎందుకుంటాయి, ఎందుకు పెట్టారు అనుకుంటారండి? ఇంద్రియాలు కంట్రోల్లో పెట్టుకుంటాయి, ఇంద్రియాలు నిగ్రహించడం కోసం. ఇంద్రియాలు బలంగా ఉన్నాయనుకోండి, ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే ఇంత గుడ్లు అదిలించినంత గట్టిగా కేకలేసేసేటటువంటి కోపం వచ్చినప్పుడు అసలు 2 రోజులు అన్నం పెట్టుకుంటే చేసి అప్పుడు మనకి కేకలు వేయలేడు. ఎందుకని ఏం లేదు, ఓపిక లేదు. ఎక్కడ పోయింది ఓపిక? ఉపవాసం ఉండడం లోపు తగ్గిపోయింది. అంటే దేనికి బలం తగ్గింది? ఇంద్రియాదులకి ఆహారం పెట్టకపోవడం వల్ల రసవర్జ్యం, రసం అందక అది బలహీనపడింది. బలహీనపడినప్పుడు ఏ ఇంద్రియం ఏ విషయం మీదకి పరుగు పెడుతుందో ఆ విషయం మీదకి ఇంద్రియం పరుగు పెట్టే సామర్థ్యం కోల్పోతుంది. అందుకని ఇంద్రియాదుల్ని బలహీన పరుచుట కొరకు ఈ కామక్రోధాదులని అరికట్టడం కోసం ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కోసం ఉపవాసాలు అనేటువంటి ఒక ప్రక్రియను మన మతంలో ప్రవేశపెట్టాం. అయితే ఇక్కడ ఇందులో ఒక దోషం చూపెడతానండి. ఇది మంచిదే. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహి. నిరాహారం అంటే ఆహారం లేకుండా ఉపవాసం ఉన్నటువంటి దేహి. ఎవడైతే ఉపవాసం ఉన్నటువంటి వాడికి విషయాల నుంచి మన ఇంద్రియాలు వినివర్తంతే మళ్ళడం నిజమే. కాకపోతే రసవైద్యం రసోపదేశ పరం దృష్టి అనివర్తం. భగవంతుని తెలుసుకోవాలనేటువంటి ప్రజ్ఞ కూడా కోల్పోతారు. పట్టుమని బాగా కూర్చోలేదు. ఏమైందండి? భౌతిక విషయాల మీదకి పరిగెట్టేటటువంటి ఇంద్రియాలు ఆపడం చేస్తే లోపల విషయం తెలుసుకోవడానికి కూడా ప్రజ్ఞ కోల్పోతుంది. రసవైద్యం రసోపదేశ పరం దృష్టి అనివర్తుంది. పరం అంటే పరమాత్మ. పరమాత్మ పట్టుకునేటటువంటి బలం కూడా పోతుంది. అందుకు ఇంద్రియ ఉపవాసాలు ఉండాలా వద్దా? ఆత్మసాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తి, ఆత్మజ్ఞానం చేసేటటువంటి వ్యక్తికి ఒక లాభం ఉంది. ఇటేపు లాభం పొందాలి కదండి. అటేపు విగ్రహం వస్తే ఇటేపు పొందలేదనుకోండి, ప్రయోజనం ఏంటండి? ఇంకా దానివల్ల లాభం ఏంటి? అసలు చేసేటటువంటి సత్యాన్ని పొందకపోవడం పెట్టారు. ఆ సత్యాన్ని పొందడానికి కూడా కోల్పోతున్నాడంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? అంతేగాని ఇక్కడ ఏం చేయాలండి? ఇల్లుగా తినకూడదు, ఉపవాసం
మనం గుర్తుపెట్టు. కడుపు నిండా తిన్నాడు అనుకోండి, అక్కడికి ఒక ఆనందం. కడుపు నిండా తింటే ఏమవుతుంది? మత్తు వచ్చాడు. మత్తు వచ్చేసి నిద్ర వచ్చాడు. ఆ నిద్రలో సాధనంతా వెళ్ళాడు. తినలేదనుకోండి, ఇంద్రియాలు పనిచేయి. ఆ దేవుడు ప్రత్యక్షమైన జరిగింది, దేవుడు అని తెలుసుకోలేదు. ప్రజ్ఞ కోల్పోతున్నారు, ఇంద్రియాల్లో పటుత్వం తగ్గిపోతుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోపేక్ష బలం దృష్ట్యా అనువర్తతే యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాదేని అరంతి ప్రసవం మనః. ఈ శ్లోకం మళ్ళీ వచ్చే వారు చెప్పుకున్నాం. ఇంతవరకు అది ఓం గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంగోపితం వేదవ్యాస వివర్జితం శృతి శిరోవేజం ప్రబోధాంతు నానాశాస్త్రరహస్యశాఖమరతి శాంతి ప్రవాళాంకితం రత్నాంగ్రిద్వయ వ్యక్తి పుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినః. ఇప్పటికి మనం ఇందులో రెండవ అధ్యాయంలో 60 శ్లోకం వరకు చెప్పుకుంటూ వచ్చాం. చెప్పినటువంటిదని 20 నుంచి మొదలు పెడతాం. ఇప్పుడు దాకా చెప్పినటువంటి విషయం ఏమిటండి? మన స్వరూపాన్ని రెండుగా విడదీసి లోపల ఉన్నటువంటి స్వస్వరూపం ఆత్మగా, వెలుగులో ఉన్నటువంటి శరీరానికి ఆత్మకి మధ్యలో జీవుడుగాను విభజించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆత్మస్వరూపానికి అనాత్మ స్వరూపానికి రెండింటి యొక్క లక్షణాలను కూడా చెప్తారు. ఏదైనా సరే వస్తువుని చెప్పాలని చెప్పే ముందు కొన్ని లక్షణాలు చెప్తారు గుర్తించడానికి. ప్రత్యక్షంగా చూడడానికి వీలు లేనప్పుడు ఏం చేస్తామంటే మనం కొన్ని లక్షణాలు అవరులు చెప్పండి అంటాం. అట్టి మాదిరిగా ఆత్మ లక్షణాలు అనాత్మ లక్షణాలు కూడా కలిసిపోయి ఒకటే స్వరూపంగా ఉన్నప్పుడు దాన్ని జీవుడు అంటారు. అనాత్మ లక్షణాలు ఏమిటి, ఆత్మ లక్షణాలు ఏమిటి అన్నప్పుడు అనాత్మ లక్షణాలు అసత్తు, జడము, దుఃఖం. అసత్ అంటే సత్ అంటే ఎప్పుడు ఉంటే ఇది ఎప్పుడూ ఉండదు. రెండోది జడం. జడం అంటే దానికి చైతన్యం ఉండదు, వస్తువు అంతే. మూడోది దుఃఖం. అసత్తు, జడము, దుఃఖము ఒక వస్తువు యొక్క లక్షణాలు. రెండో దాని యొక్క లక్షణాలు ఏమిటంటే సత్తు, చిత్తు, ఆనందం. దాన్ని సచ్చిదానందం అంటారు. సత్ అంటే ఏంటి? ఎప్పుడూ ఉంటుంది. అసత్ అంటే ఎప్పుడూ ఉండదు. చిత్తు అంటే చైతన్యం, అంటే జ్ఞానస్వరూపం. అంటే దాన్ని ఏమన్నారు? అనాత్మలు ఏమన్నారు? అసత్తు, జడము. ఇది చిత్తు అంటే చైతన్యం. విరుద్ధ లక్షణాలు అన్నమాట. పగలు, వెలుతురు, చీకటి, రాత్రి ఎలాగైతే విరుద్ధ లక్షణాలు కలిగి ఉన్నాయో ఆత్మకి అనాత్మకి విరుద్ధ లక్షణాలు. అది చిత్తు, ఇది అసిత్తు అంటే జడం అన్నమాట. ఇది దుఃఖం, అది ఆనందం. ఆనందము, దుఃఖము, చైతన్యము, జడము. ఈ రకంగా దీనికి సత్తు, చిత్తు ఆనంద లక్షణాలు, ఇది అసత్తు, జడము, దుఃఖము దీని లక్షణాలు. ఇప్పుడు ఈ రెండు వస్తువుల్ని కల్పించేటప్పుడు మనకి ఆనందము ఉంది, దుఃఖము ఉంది. అవునా? ఎప్పుడు సుఖంగా ఉండడం లేదు, దుఃఖం కూడా కలుగుతుంది. దుఃఖం దేని వల్ల కలుగుతుంది అంటే అనాత్మ సాంగత్యం వల్ల కలుగుతుంది. సుఖం ఎందుకు కలుగుతుంది? ఆత్మ యొక్క స్వరూపం వల్ల కలుగుతుంది.
మనం బయట ప్రాపంచిక విషయాల నుంచి సుఖాన్ని పొందాలనుకున్నప్పుడు ఆత్మస్వరూపం ఏం చేస్తుందండి? ఇంద్రియాదుల ద్వారా బయటకు ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి విషయాదుల ద్వారా ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. విషయాలు ఎక్కడున్నాయి? ప్రపంచంలో. ప్రపంచంలో శరీరం, అంటే శరీరం కూడా ప్రపంచంలో ఒక భాగం. విషయాలు ప్రపంచంలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు అనుభవించడానికి ఇంద్రియాలు. ఇంద్రియాలు తనంతట తానుగా వచ్చి విషయాల యొక్క సుఖ దుఃఖాలను అనుభవించలేదు. దాని వెనకాల మనసు. మనసు ఇంద్రియాల ద్వారా వచ్చి విషయాలతో సంబంధం పెట్టుకుంటుంది. మనసు కూడా కాదు, నిజానికి ఆత్మే. చాలా స్పష్టంగా మనకు విపులంగా చెప్పారండి. ఒక కుమ్మరే కొంత మట్టిని తీసి కుండలు చేస్తున్నాడు అనుకోండి, ఎవరైనా ప్యాకేజీ అతను ఎవరైనా అడిగారు అనుకోండి, మీరేమని చెప్తారు? కుండలు చేసేటటువంటి పనిని బట్టి అతను కుమ్మరి అని చెప్పేశారు. అలాగే పొడవలో కత్తులు చేసేవాడిని చూపించి ఎవరండి అతను అడిగితే ఏం చెప్తారు? అమ్మరని చెప్తారు. అంటే ఏంటంటే దాన్ని వృత్తి, దాన్నే కారణము అంటారు. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ శ్రోత్రేంద్రియం ద్వారా బయటకు వచ్చి శబ్దాన్ని గ్రహించిందనుకోండి, ఆత్మగా ఉండకుండా మనసును తీసుకుని మనసు అనేటటువంటి మనసు ద్వారం ద్వారా శ్రోత్రేంద్రియం ద్వారా బయటకు వచ్చింది. బయటకు వచ్చి శబ్దాలు గ్రహించింది. అప్పుడు దానికి ఆత్మకి శ్రోత్రేంద్రియం అని పేరు. ఆత్మ ఎక్కడో ఉందంటారని శ్రోత్రేంద్రియం అంటారు ఏంటి అంటారు. అంటే ఆత్మగా తన స్వస్వరూప జ్ఞానంలో ఉండకుండా ఏం చేస్తుంది? అది ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఆ విషయాలను గ్రహించేటప్పుడు, శబ్దాలను గ్రహించేటప్పుడు దానికి శ్రోత్రేంద్రియం అని పేరు. రూపాన్ని గ్రహించేటప్పుడు చక్షురింద్రియం అని పేరండి. ఋషిని గ్రహించేటప్పుడు జీవేంద్రియం అని పేరండి. వాసన గ్రహించేటప్పుడు జ్ఞానేంద్రియం అని పేరండి. అదే లోపల వరసతో సంకల్పం చేస్తుందనుకోండి, దానికి మనసు అని పేరు. నిత్యం చేసేటప్పుడు బుద్ధి అని పేరు. నడిచేటప్పుడు పాదాలు. ఎలాగైతే శరీరంలో అలాంటి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయండి? వెలుపల జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 5 ఇంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలతో కర్మ చేస్తాం, జ్ఞానేంద్రియాలతో విషయాలు తెలుసుకుంటాం. లోపల ప్రాణాలతో ఆహారాన్ని జీర్ణం చేసి శరీరం అంతా రక్షించుకుంటుంది. ఇంద్రియాలు లోపల ఉన్నటువంటి అంతరింద్రియాలతో చిత్తముతో సమస్తం మనం చిన్నప్పుడు కానీ ఏం విషయంలో ఏం చేసినా రికార్డు చేసుకుని గుర్తుంచుకుంటున్నాం, స్మృతిలో పెట్టుకుంటున్నాం. ఆ స్మృతి కోశంలో ఉన్నటువంటి విషయాన్ని స్మృతిలోకి తెచ్చుకుని దాని గురించి సంకల్పాలు చేస్తాం. చేసినటువంటి సంకల్పాలు నిశ్చయం చేస్తున్నాం. బుద్ధి నిశ్చయించినటువంటి దానిని అహంకారాన్ని అనే కారణం తీసుకుని ఇంద్రియాలను ఉపయోగిస్తాం. అంటే ఏమైందండి? ఒక వ్యక్తి ఆయా వృత్తులను బట్టి ఎలాగైతే పేరు వచ్చిందో ఆత్మ కూడా తానున్న స్థానంలో తాను ఉండకుండా వెలుపలకు వచ్చేయడం వల్ల ఏమైందండి? జీవత్వం ఆపాదించబడింది. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, నువ్వు అలా బయటికి రాకుండా విషయాదుల నుంచి కూడగొట్టమన్నాడు. అంటే చూడండి, ఇందాక చెప్పండి ఒక ఉపమానం ఎక్కడ 58లో యథా సంహార దేశాయం పూర్ణంగా నీవ సదృశః ఇంద్రియార్థి తస్య ప్రజ్ఞ ప్రతి. ప్రజ్ఞ అంటే ఏంటండి? ప్రజ్ఞ అంటే తెలియదు, ప్రజ్ఞ అంటే జ్ఞానం, ప్రజ్ఞ అంటే ఎరుక. మనకి ఏ ప్రజ్ఞ ఉంది? ఇలా మన స్వరూపంతో ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చేసి ప్రపంచమంతల విషయాలను తెలుసుకున్నా తెలుగు. ఏదైనా తెల్లలేదనుకోండి, అది మాకు తెలియలేదండి అంటాం. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తేనా తెలిసిందంటాం. ఈ రకంగా మన ప్రజ్ఞ అంతా విషయాలకు సంబంధించినటువంటి ప్రజ్ఞలోనే జీవుడు ఉండిపోయాడు. అది మీరు ఏమన్నాడంటే, లోపల ఉన్నటువంటి నీ యొక్క స్వస్వరూపానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ సంపాదించుకో. నీ విద్యకు కూడా బయట ప్రపంచంలోకి వచ్చి ఎలాగుంది, కుక్క ఎలాగుంది, కోడి ఎలాగుందంటే ఇలా భాష సంబంధమైనటువంటి విషయ జ్ఞానంలోనే ఉన్నావు తప్ప విషయ జ్ఞానం అంటారు. ఆత్మజ్ఞానం అనరు, బ్రహ్మజ్ఞానం అనరు, పరమాత్మ జ్ఞానం అనరు.
ఈ జ్ఞానం, ఈ ఎరుపు ఉంది, జ్ఞానం ఉంది, ప్రజ్ఞ ఉంది. దాన్ని ఎటువైపు తిప్పాము మనం తెలియని ప్రపంచం వైపుకి తిప్పాలి. ఇక్కడ మనుషులు, ఇక్కడ పశువులు, ఇక్కడ స్త్రీలు, ఇక్కడ పురుషులు, ఇవి మనకు పనికొచ్చి ఇది మనాళ్ళు, ఇది బయట వాళ్ళు అంటూ మన తెలివినంతగానే మన ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ప్రాపంచిక విషయాల్లో తిరుగుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇంద్రియాలని ఆత్మకి కారణాలు అంటారు. కారణాలు అంటే ఏంటి? కారణాలు అంటే పనిముట్లు. కారణం అంటే పనిముట్లు అంటే ఇప్పుడు చీపులు పెట్టి తిరుగుతాం, చేతనోడి చెరుగుతాం, ఇలా ఒక పనిముట్టు పడవలతో గట్టిగా వస్తాం. ఆ రకంగా ఇంద్రియాలు అనేటువంటి పనిముట్లతో ఆత్మ బహిర్ముఖం అయిపోయింది. అప్పుడు దానికి ఇంద్రియాలను పట్టుకుని వదలకుండగా ఇంద్రియాదులతోటి విషయాలను తెలుసుకుంటూ ఉన్నంతసేపు దానికి ఏం పేరండి? జీవుడు అని పేరు. విషయాలను వదలలేదు. ఈయన ఏమంటున్నాడంటే తాబేలు ఎలాగైతే తన అంగాలన్నింటినీ లోపలికి ముడుచుకుంటుందో అట్టి మాదిరిగా ఇంద్రియాలను బయటకు వదిలేసి ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలు నువ్వు తెలుసుకుంటున్నావు కదా, అలాగ ఇంద్రియాలను వదిలేసి నీ తెలివిని నీ మీద పెట్టి లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ఉపయోగించి నీ తెలివి. అంటే బాహ్య ప్రపంచ సంబంధమైనటువంటి వస్తు జ్ఞానంలో ఉండిపోయాను. ఇప్పుడు అలా కాకుండా వస్తువుల నుంచి ఇంద్రియాలను వదిలేసి ఇంద్రియాలను కూడా వదిలేసి ఆ ఇంద్రియాలను ఉపయోగించేటటువంటి లోపల అంతరింద్రియాలను కూడా వదిలేసేసి మీ తెలివిని దాని నుంచి ఏరుపరచాలి. తెలివిని అంటే ప్రజ్ఞ అంటే ఎరుక, మీ జ్ఞానాన్ని. మీ జ్ఞానం దీంట్లో కలిసిపోయింది, మిక్సింగ్ అయిపోయింది. ఆ జ్ఞానాన్ని ఏరుపరచాలండి, ఎడితే చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకు శరీరం, కాళ్ళు, చేతులు, అవయవాలతో ఒక ఆకారం కనపడుతుంది. దాని స్థూల శరీరం అన్నారు. అది ప్రకృతిలోని తమో గుణాంశంతో తయారైంది. అది పూర్తిగా జడం, దానికి కదలిక లేదు. రూపం ఉంది, చక్కగా శక్తి కూడా ఉంది, గట్టిగా స్థూలంగా ఉంది. కానీ అది ఎందుకు ఉపయోగం లేకుండా దానికి ఏ విధమైనటువంటి విలువ లేకుండా పోయింది. అప్పుడు ప్రకృతిలోని రెండో అంశము రజస్సు, దాన్నే రజోగుణం అంటారు. ఈ తమోగుణ నిర్మాణమైనటువంటి శరీరంలో రజోగుణం ప్రవేశించి శరీరానికి క్రియాశక్తిని కలిగింది. అంటే శరీరం శక్తి కలిగింది కానీ క్రియ లేదు, కదలిక లేదు. అందులో ప్రాణం ప్రవేశించి శరీరానికి ఏం చేసిందండి? క్రియాశక్తిని కలిగింది. అంటే ఇప్పుడు శరీరం వేరు, ప్రాణం వేరు, రెండు ఒకటి కాదు. శరీరాన్ని ప్రాణం ప్రవేశించి శరీరాన్ని కదలిక కలిగించింది. శరీరంలో ఆకలి దప్పులు కలుగుతున్నాయి, ఆకలి దొరుకుతుంది, మనకి తిన్నటువంటి ఆహారం జీర్ణం అవుతుంది, అది రక్తంగా మారి శరీరం అంటే మొత్తం టోటల్గా శరీరాన్ని నిత్యము నిరంతరము కాపలా కాసేది ప్రాణమే, రక్షించేది ప్రాణమే. మనం రక్షించలేదండి. మన మీద కనుక పెత్తనం పెట్టారనుకోండి, నిద్రపోయినప్పుడు మర్చిపోతాం. ఒక్క 2 నిమిషాలు మర్చిపోయామనుకోండి, శరీరంలో రక్తం ప్రసారణ ఆగిపోయి గడ్డగడ్డది అక్కడ. అందుకని భగవంతుడు ఏం చేసేటంటే ఆ డ్యూటీ మన మీద పెట్టలేదండి. ఏ డ్యూటీ? ప్రాణాన్ని నడిపించేటటువంటి క్రియ ఆయన చేతిలో పెడుతున్నాడండి. అందుకని ఈ విషయం 15వ అధ్యాయంలో చెప్పాడండి చాలా స్పష్టంగా. మీరు మీ మీద పెట్టలేదు, నేను మీ మీద పెడితే మీ శరీరం ఎందుకు పనికిరాదు, మీరు నెత్తుల్లోంచి మళ్ళీ లేచి వచ్చేటప్పుడు ఎందుకు పనికిరాకుండా పోతే అప్పుడు మీకు వచ్చినా మాత్రం దాన్ని కనపలేదు, రక్తం గడ్డగడ్డని చెప్పింది. ప్రాణశక్తిని నడిపించేటటువంటి క్రియ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఆ రకంగా ప్రాణం శరీరంలో ఉండి చక్కగా కాపాడుతుంది, రక్షిస్తుంది, ఉద్ధరించింది, తేజస్సు కలిగింది, ప్రకాశం కలిగింది, జీవం వచ్చింది అంటే ప్రాణం వల్ల. కానీ ఎంత గొప్పతనం వచ్చినప్పటికీ కూడా అది ఎందుకు, ఏం చెయ్యాలి దానితో అనే జ్ఞానం ప్రాణానికి లేదు. అది క్రియాశక్తిని కలిగించిందే కానీ ప్రాణానికి ఆ జ్ఞానం లేదు. అప్పుడు ఇంద్రియాలు ప్రవేశించి జ్ఞానాన్ని తెలుసుకుంది. ఇప్పుడు ఇంద్రియాలు ఇప్పుడు చెప్పుకున్నా కదండి, జ్యోతిరేంద్రియం శబ్దాలను, చక్షురేంద్రియం రూపాలని, విభేంద్ర ఋషుల్ని, గ్రాణేంద్రియం గ్రంథాలని, త్వగేంద్రియం శీతోష్ణాలని, ఇలా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటుంది కదా. ఈ ఇంద్రియాలనకాల అంతరింద్రియాలు. ఇంద్రియాలలో జ్ఞానం, అంతరింద్రియాల్లో కూడా జ్ఞానం. జ్ఞానాన్ని విడగొట్టమంటున్నాడండి. బాగా అర్థమైలేదు. ఇప్పుడు మనకి శరీరం నుంచి ప్రాణాన్ని ఎడగొట్టండి, ప్రాణాన్ని నుంచి ఇంద్రియాలను ఎడగొట్టండి,
ఇంద్రియాల నుంచి విషయాలు విడగొట్టండి. ఇప్పుడు ఇంద్రియాల జ్ఞానాన్ని నుంచి ఇంద్రియాలు విడగొట్టండి. అంటే ఇప్పుడు మనసులో నుంచి తెలివిని లాగేసేయమనుకోండి, తెలివిని చెక్బెట్ చేసేయమనుకోండి, మనసు ఏమీ చేయలేదు. ఉదాహరణకి ఇప్పుడు మనం నిద్రపోయాము, ఏం పోయింది? ఇంద్రియాలు పోయినాయి అనుకోండి. ఇంద్రియాలు యథాతథంగా పనిచేస్తాయి. ఏం పోయిందంటే ఆ ఇంద్రియాలలో ఉండే ప్రజ్ఞ, ఎరుక అంటే తెలివి, అంటే జ్ఞానం పోయింది. నాకు తెలివి వచ్చిందండి అంటే వెలుగు వచ్చిందండి అంటాడు. అప్పుడు తెలివి లేదండి, తెలివి పోయిందండి అంటాడండి. ఏం పోయింది అంటాడండి? ప్రజ్ఞ పోయింది, తెలివి పోయింది, ఎరుక పోయింది. ఇప్పుడు శరీరాన్ని స్థూల శరీరం అన్నాడు. ఈ లోపల ఇంద్రియాదులని ప్రాణాలని కలిపి సూక్ష్మ శరీరం. ఈ ఇంద్రియాలలో తెలివి ఉంది కదండి. తెలివి ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉంటుంది. బాగా గుర్తించండి. మనం స్వప్నం కంటున్నామండి. మెరుగులు ఉన్నప్పుడు తెలివి ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ప్రాణాలు ఉన్నాయి, శరీరం టోటల్గా అంతా పనిచేస్తుంది. నిద్రపోయినప్పుడు ఏం పోయిందో చెప్పండి తెలియదు. నిద్రపోయినప్పుడు శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఏమి లేవు? వెలుపల ఇంద్రియాలు లేవు. వెలుపల ఇంద్రియాలు లేవు, చెవులు లేవు, ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి కదండి. మరి ఎందుకు ఇంద్రియాలు చేసేటటువంటి క్రియ ఇంద్రియాలు చేయడం లేదు అంటే అందులో ప్రజ్ఞ లేదు. ఇంద్రియాలలో బాహ్యేంద్రియాలలో ప్రజ్ఞ క్లోజ్ అయ్యింది. అప్పుడు లోపల అంతరింద్రియాలు పనిచేస్తాయి అంటే అందులో తెలియదు. అప్పుడు దాన్ని ఏమంటాం? అంతరింద్రియాలు పనిచేసే సమయాన్ని స్వప్నావస్థ అంటారు. ఈ రకంగా ఇంకా అంత లోతుకి వెళ్ళామండి, తెలివి లేదు. అది మనకు తెలుస్తుంది కదండి. ఏం తెలిసింది? ఇంద్రియాలలో, బాహ్యేంద్రియాలలో కానీ అంతరేంద్రియాలలో కానీ తెలివి లేదు, ప్రజ్ఞ లేదు. ఈ తెలివి లేకపోవటాన్ని కారణ శరీరం అంటారు. తెలివిని మహాకారణ శరీరం అంటారు. ఇది ఎన్ని శాస్త్రాలు చదివి క్రోడీకరించి ఈ జ్ఞానం తెలుసుకోవాలి. దీన్ని వేదాంత విజ్ఞానం అంటారు. అంటే ఏమర్థమైంది? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. కారణ శరీరం అంటే ఏమర్థమైందండి? తెలివి లేని స్థితి, ప్రజ్ఞ లేని స్థితి, ఎరుక లేనటువంటి స్థితిని కారణ శరీరం అన్నారు. కారణ శరీరం ఎందుకు పనికిరాదు, వ్యవహారానికి పనికిరాదు, అటు పారమార్థికానికి పనికిరాదు. కారణ శరీరం అంటే తెలివి లేని స్థితి. ఇప్పుడు తెలివి ఉందండి, తెలివికి ఏం పేరు? మహాకారణం అన్నారు. మహాకారణం అంటే ప్రజ్ఞ, తెలివితో కనిపెట్టాలి. ఇప్పుడు ఏం చెప్పాడండి? ఇంద్రియాదేవ్య సస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే ఇంద్రియాదుల నుంచి ఇంద్రియాల మీద పడేటటువంటి ఆ ఎరుకను లాగు ఎడది వేరు చేసి చూడు. దేన్ని చూడాలండి? ఇంద్రియాదేవ్య అంటే అందులో ఉన్నటువంటి ప్రజ్ఞని కనుక మనం ధ్యానం చేయాలి. అదే రెండో ఉపదేశంలో ఇదే చెప్తారు. అసలు మొదట సోహం భావ శ్వాస మీద, రెండో ఉపదేశంలో ఈ ఇంద్రియాదులలో తెలివి పడిపోవడము, తెలివి కలగడం అనేటువంటి అందులో ఉన్నటువంటి ప్రజ్ఞను ఎలా గుర్తించాలో అష్టమస్తక యోగం ద్వారా దాన్ని చూపెడతారు. ఆ ప్రజ్ఞను కనుక చూపించాలనుకోండి, ఆ ప్రజ్ఞకి దేనికి చూపించాలి? ఆ ప్రజ్ఞను చూసుకుంటూ ఉండడం. విషయాలు వదిలేయాలి, ఇంద్రియాలు వదిలేయాలి. ఆ తర్వాత లోపల ఇంద్రియాలు కూడా వదిలేయాలి. ఆ తర్వాత తెలివి ఉంది, ఆ తెలివిని అలా నిలబెట్టాలి. ఆ తెలివిని అలా చూస్తూ ఉంటే కేవలం ఇంద్రియాల విషయాలు, మనసు అన్నీ అయిపోయినటువంటి కేవలం స్వచ్ఛమైనటువంటి తెలివి మిగిలిందనుకోండి, దాన్ని ఆత్మ అంటారు. ఆత్మ ప్రజ్ఞాస్వరూపిణి, ఆత్మ స్వయం ప్రకాశమైనటువంటి స్వంత ప్రజ్ఞ. అంటే దాని ఇంకొక దీపాన్ని ఇంకొకటి వచ్చి వెలిగించినట్టుగా ఎలిగేది కాదండి, అది ఎప్పుడు ప్రకాశించుతూనే ఉంటుంది. అందుకే దాన్ని జ్యోతి అన్నారు, ప్రకాశ స్వరూపం అన్నారు, సచ్చిదానంద స్వరూపం అన్నారు. అది సత్తు చిత్తు ఆనంద స్వరూపం, జ్ఞాన స్వరూపం. అందుచేత విషయాలు వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోపదేశ పరదృష్టి అనివర్తితే. అంటే దీన్ని తెలుసుకోవడం కోసం, ఇంద్రియాలకు బలగాన్ని తగ్గించడం కోసం కొంత మనం ఉపవాసాలు అది చేస్తాం. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే అలా చేయడం వల్ల ఇంద్రియాలు బలహీన పడడం నిజమే, కానీ అందులోనేటువంటి ప్రకాశం తెలివి
ఇంద్రియాలు బలహీనమైపోయినటువంటి ఇంద్రియాలు విషయాలను తెలుసుకునేటటువంటి శక్తిని కోల్పోవడం నిజమే. అప్పుడు ఇంకొక ప్రమాదం కూడా ఉంది, ఆత్మను తెలుసుకునేటటువంటి ప్రమాదం కూడా కోల్పోతుంది. అందుకని చెప్పి ఏం చేయాలండి, ఉపవాసం ఉండకూడదు, చక్కగా భోజనం చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఎవరు ధర్మాలు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆత్మజ్ఞానం చేసేటటువంటి వ్యక్తి ఒకేసారి ఏదో చేయాలని చేయకూడదు. దానివల్ల మెదడు గిటికి, దానివల్ల తలపోటు లాంటి గట్టి రావచ్చు. అందుకని అలా చేయకూడదు. ప్రశాంతంగా రోజు కొంత సమయాన్ని కేటాయించుకుని నిత్యము లోపలికి తిప్పి చేయవలసి పడేటండి ఎలుకని లోపలికి తిప్పాలి. మన తెలివిని బయటకు తిప్పాం. ఆ తెలివి ఏ ఇంద్రియంలో ప్రవేశిస్తే ఆ ఇంద్రియం అనే పేరు దానికి వచ్చింది. ఇంతకీ చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే అండి, బ్లడ్ ఇందులోని ఆ బ్లడ్ ఏది, తెలివి. దీన్నే జీవుడు అంటారండి. ఈ తెలివినే, ఈ ఎరుకనే జీవుడు అంటారు. ఈ ఎరుక ఇంద్రియాల ద్వారా ప్రపంచ విషయాలను పట్టుకుని ఉండడం వల్ల అనాత్మ అయిపోయింది. అది దానివల్ల ఏమవుతుంది, ప్రపంచ విషయాన్ని పట్టుకుని ఏం చేస్తుంది, కర్మలు చేస్తుంది. కర్మలు చేయడం వల్ల దానికి ఫలితం ఏర్పడుతుంది. ఆ ఫలితాన్ని అనిపించడానికి మళ్ళీ పుట్టడము. ఏది పుట్టడము, దేన్నైతే పట్టుకుంది అది పోవడము. ఆ పోవడాన్ని మరణం అంటున్నారు. అది మళ్ళీ దాని గురించి తాను తెలుసుకోలేదు కనుక మళ్ళీ అది మళ్ళీ వస్తుంది ఆ కర్మఫలాన్ని అనిపించడానికి. దేన్ని తెలుసుకోవాలి, ఈ రకంగా తన స్వస్వరూపమైనటువంటి ప్రజ్ఞాస్వరూపమైనటువంటి ఆత్మని గుర్తించాలి. ఆత్మని గుర్తించినటువంటి ఆత్మచింతలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం పేరు పెట్టేటండి, ఈయన అర్జునుడు. అసలు ఈ శ్లోకాలు చెప్పడానికి కారణం ఏంటండి, ఇటువంటి స్థితి, ఇటువంటి స్థాయి ఎవరికైతే వచ్చిందో అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని పేరు పెట్టాడు. అంటే ప్రజ్ఞ అన్నాం కదండి. ప్రజ్ఞ దేని మీదకి వచ్చింది, ఇప్పుడు మీ ప్రజ్ఞ చూపు ద్వారా వచ్చి ఆవిడెవరో అని అలా చూస్తున్నారు అనుకోండి, మీ ప్రజ్ఞ ఎక్కడికి వెళ్ళింది, చూపు ద్వారా బయట విషయం కాడికి వెళ్ళిపోయింది. సూర్యుడు ఉదయించేడే లేడా, గాలి ఎత్తుందా లేదా అంటూ మన ఇంద్రియాల ద్వారా మన తెలివిని, మన ప్రజ్ఞని వితలు పెట్టాం. అచేత స్థితి ఏంటి, ఇంద్రియాలన్నీ పడిపోయినటువంటి, ఇంద్రియాలన్నీ దాటినటువంటి స్థితి. దాన్ని ఆత్మస్థితి అంటారు. ఆ స్థితిని అంటే ఆ స్థితికి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఎవరికైతే వచ్చిందో ఈ ప్రజ్ఞావంతుడికి అయితే ఇటేపి చాలా మన మైండ్లో బోల్డని శ్లోకాలు, పద్యాలు, కథలు, కావ్యాలు నేర్చుకుని అభినయించి చెప్పొచ్చు, నటించవచ్చు కూడా. కానీ ఏది తెలుసుకోలేడు, లోపల ఉన్నటువంటి స్థితిని తెలుసుకోవాలంటే ఏది వదలాలండి, గేట్లను అయితే ఉపయోగించినామో వాటిని ఒక్కొక్కదాన్ని వదులుకుని వెళ్ళాలి. అన్నీ వదులుకుని వెళ్ళిన తర్వాత అన్నీ పడిపోయిన తర్వాత మిగిలినటువంటి స్థితి ఏ స్థితి అంటే ఆత్మస్థితి, పరమాత్మ స్థితి. అటువంటి స్థితిని ఏమన్నాడండి ఈయన, ఆ స్థితికి సంబంధించిన జ్ఞానం ఎవరికైతే వచ్చిందో అటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని పేరు పెట్టాడు. అందుచేత ఈయన ఏమన్నాడు, అయ్యో ఈ వ్యవహారం అంతా వదిలేసి, ఇంద్రియాలను వదిలేసి, ఇంద్రియాల నుంచి విషయాలను వదిలేసేసి, ఇంద్రియాలను వదిలేసేసి, ఆ ఇంద్రియాలలో ఉండేటువంటి తెలివిని సెపరేట్ చేసి ఆ తెలివితో ఆత్మ చూడాలి. అంతేనండి. ఆ సారాంశం ఏంటండి, విషయాన్ని వదిలేసి, ఇంద్రియాలను వదిలేసేసి ఆ ఇంద్రియాలలో ఉన్నటువంటి ప్రజ్ఞని వేరుపరిచి ఆ ప్రజ్ఞతో ఆత్మను దర్శించి ఆత్మను చూసుకుంటూ ఉండాలి. నిజంగా ఇది యోగం. ఇప్పుడు మనం చేసేదంతా స్టార్టింగ్ అభ్యాసం అంతేంటి. నిజమైనటువంటి యోగం ఏంటంటే అండి, లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని సాగు పుట్టుకు లేనటువంటి పరిణామం చెందినటువంటి నిత్య సత్యమైనటువంటి ఏ స్వరూపం అయితే ఉందో అటువంటి స్థితిని దర్శించి దాన్ని చూస్తూ ఉండడం, దాన్ని సమాధి అన్నారు. అంటే ఎన్ని దాటిపోయాడు కానీ అటువంటి స్థితప్రజ్ఞుడు యొక్క వ్యవహారం ఎలా ఉంటుందని నేను ప్రశ్నించాడండి. 54వ శ్లోకంలో స్థితప్రజ్ఞస్య కావాల సమాధిస్తస్య కేశవ. ఆ సమాధిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞానంతో ఆ సమాధి స్థితిని అనుభవించూ ఉండేటటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అంటున్నారు కదా. అటువంటి వాడు స్థితటీకి ప్రభాచేత ఆడు బయటకు వస్తాడా, అలాగే ఉండిపోతాడా?
ఆ సమాధిలోకి వెళ్ళిపోయి ఆ స్థితిలో ఉండి ఆ స్థితిని చూసుకుంటూ ఆ ప్రజ్ఞావంతుడు అక్కడే అలా ఉండిపోతాడా, లేకపోతే ఇంద్రియాల ద్వారా మళ్ళీ ఎప్పుడైనా బయటకు వస్తాడా? బయటకు వస్తే అతను నడవడికి ఎలా ఉంది, అతని స్థితికి ప్రభా చేత ఎలా మలుగుతాడో, అతని భాష ఎలా ఉంటుంది, అతను ఎలా పదాలు ఉచ్చరిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా తింటాడు, అతను కూడా కర్మ చేస్తాడా, వ్యవహారంగా నడుపుతాడా ఏంటి, అది నాకు కొంచెం అనుమానం ఉంది. ఆ డౌట్స్ క్లియర్ చేయమని చెప్పాడు. అక్కడి నుంచి మొదలైంది బ్రతకాదు యథాకామ సర్వాన్ పాట మనోగతం. అక్కడ అలా నడుపుతాడు, ఇతను అలాగే నడుపుతాడు అంటాడు. తింటాడు, సంసారం చేస్తాడు, చూస్తాడు, మాట్లాడతాడు. కానీ విషయం ఏంటి, ఆత్మన్యే వాత్మనాథ పుస్తకం. కానీ అంటే అందరిలాగే ఉన్నట్టు కనపడుతున్నాడు, కానీ ఇతను లక్ష్యం అంతా ఎక్కడ కేంద్రీకృతం అయిపోయిందండి? ఆత్మన్యే వాత్మనాథ పుస్తక. అక్కడ లగ్నం అయ్యింది. ఇది నేను, ఇది ఆత్మ అంటే, ఇది నా స్వరూపం. అక్కడ కేంద్రీకృతం చేసేసాడండి. అక్కడ కేంద్రీకృతం చేసి దాని వ్యవహారం నడుపుతూ ఉంటాడు. దీనికి సీతారామయ్య సమాధిలో ఉపమానం చెప్తారు. ఏంటంటే గరగలాడించే వ్యక్తులు ఎప్పుడైనా చూసారా మీరు? గరగ సంబరం చేస్తారు, అమ్మవారి సంబరాలకు గరగ ఎత్తులు ఆడించారు కదా. ఆ గరగను ఎత్తి మీద పెట్టుకున్నప్పుడు గరగను ఎత్తి మీద పెట్టుకుని ఇలా గట్టిగా బిగ పెట్టుకునేలా నడ్డండి. ఏం చేస్తాడండి? చేతులు వదిలేస్తాడు. చేతులు వదిలేసి ఇలా బిగదీసి పడుతాడో పోనీ ఆడండి. ఆడడానికి అనుగుణంగా, డబ్బుకు అనుగుణంగా నాట్యం చేస్తాడండి, నృత్యం చేస్తాడు. చూడండి ఒకసారి కావాలంటే. చేతులు తిప్పుతాడండి, తై చక్క అంటూ కాళ్ళు తిప్పుతాడు, ఇలా డ్యాన్స్ కడతాడు. ఇన్ని రకాలుగా కట్టినప్పటికీ లక్ష్యం మీద వేసినట్టు కూడా మరల్సినట్టండి. చూసి వాళ్ళందరికీ ఎలా ఉంటుందండి? ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నమాట. ఎలా డ్యాన్స్ కడుతున్నారు అతను, వదిలించాడు, పడుకోవాలా నాకు అనిపించదండి. పడిపోవటం నిజమే. ఏం పోతే దృష్టి మానే ఆ గరగ మీద నుంచి యువతలకు వచ్చిందా పడిపోతుంది గరగ. అందుచేత లక్ష్యం మాత్రం దృష్టి కేంద్రీకృతం అయిపోయింది. అన్ని చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తై చక్క అంటున్నాడు, చేతులు తిప్పుతున్నాడు, కాళ్ళు తిప్పుతున్నాడు, డ్యాన్స్ కడుతున్నాడు. గరగన మాత్రం చేతితో పట్టుకుని డ్యాన్స్ కట్టేటటువంటి అది పెద్ద ఆశ్చర్యమేం కాదు. చేతులు వదిలేసి డ్యాన్స్ కడతాడు. అట్టి మాదిరిగా ఆత్మన్యేవాత్మనాస్తుష్ట చిత్తప్రజ్ఞ చదవచ్చేదే. చిత్తప్రజ్ఞుడు వ్యవహారం ఎలా ఉంటే గరగలాడించేటటువంటి, గరగను పట్టుకుని డ్యాన్స్ కట్టేటటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో, గరగను వదిలేసి ఎలా కడుతున్నాడు, అట్టి మాదిరిగా తన మనసు, తన ప్రజ్ఞ ఆ స్థితి ఎందు ఆత్మ ఎందు లగ్నం అయిపోయింది. అక్కడే ఆత్మన్యేవాత్మనాస్తుష్ట. ఆ ఆనందం అంతా అక్కడే పొందుతున్నాడు. కేవలం ప్రారంధాన్ని పూర్తి చెయ్యుట కొరకు మాత్రమే వ్యవహారాన్ని చక్కబడతాడు. ఇక్కడ ఇతనికి ఇంట్రెస్ట్ లేదు, అలాగే దీని మీద విరోధం లేదు. ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అనేటువంటి తపన లేదు, అటం లేదండి. ఎందుకంటే అటం ఉందనుకోండి ఏమవుతుంది? నేను ఎలా చెయ్యాలన్నానా అన్నాడు అనుకోండి, అలా చేయలేదు అనుకోండి ఏమవుతుంది? కోపం. అతనికి ఏముంటుందో? ఎందుకని అతను అలా నిర్ధారణ చేయలేదండి. అలా దాన్ని అంటే యాదృచ్ఛికంగా అది అలా జరుగుతుంది కదండి. దాన్ని అలా జరిపించడానికి లక్ష్యం ఎక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నాడు, కర్మ చేస్తున్నాడు. అందుకు చేతనే అతను కర్మ అనుకోవట్లేదు. మనకు అసలు అక్కడ దృష్టి లేదు. మనకి మన ప్రజ్ఞ అక్కడ లగ్నం అవ్వలేదు. పూర్తిగా ఎక్కడ లగ్నం అయిందండి? ఇంద్రియాలు కూడా మనకి తెలదు, దేని విషయం మీద లగ్నం అయిపోతుంది. మన ప్రజ్ఞ ఆ మనసులో నుంచి, ఇంద్రియంలో నుంచి చిన్నగా వచ్చి ఏ ఇంద్రియానికి ఏది విషయమో ఆ ఇంద్రియం మీద లగ్నం అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందండి? విషయం మీద, ఇంద్రియం మీద కాదు, విషయం మీద లగ్నం అయిపోవడం వల్ల ఆ విషయాలు అనుభవించేటటువంటి సందర్భంలో మనం అనుకున్నట్టుగా జరుగుతుంది కదా. మనం చాలా ప్రయత్నం చేస్తాం, లాభం వస్తుందని వెళ్ళేటట్టు. రాలేదనుకోండి, అట్టి మాదిరిగా వాడు ఏదో మన మాట వింటాడని ఎవరికి వెళ్ళి ఉంటావు. అది మన మాట వినలేదు జరిగితే మనం ఏదో దోషిగా చేసి మనం ఏదో అతను తప్పుదారి పట్టించడానికి వెళ్ళినట్టుగా ఊరంతా చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ రోజు ఎందుకంటే. ఎందుకని అంటే మనం ఎక్కడ లగ్నం చేస్తున్నాం? విషయం మీద లగ్నం చేస్తున్నాం. విషయం మీద లగ్నం చేయడం వల్ల కర్మ, దానివల్ల రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి, కోపం ఏర్పడుతుంది, క్రోధం ఏర్పడుతుంది. అని చేత ఎంతో వ్యాపి గౌంతేయ పురుషస్య విపశ్చిత.
ఇంద్రియాణి భ్రమాదీని హరంతి ప్రసవం మన. ఇదంటే మన ప్రజ్ఞని కనుక మన స్వరూపం మీద పెట్టకుండా విషయాల మీద ఎవడైతే పెట్టడం అలవాటు చేసేసుకుంటున్నాడో అటువంటి వ్యక్తిని ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం మన. ఏది హరిస్తుందండి? మన ప్రజ్ఞని హరించి వేసేస్తుంది. ఇప్పుడు మనకి ఇంత సమయమని గడియారానికి కీ ఇచ్చినట్లుగా మనకి ఇంత ఆయుష్ ఇచ్చి పంపించాడండి శరీరాన్ని. ఏమవుతుంది ఆయుష్? చిల్లిపడ్డ కుండలో నీరు కారిపోతున్నట్టుగా ఒక్కొక్క రోజు తరిగిపోతుంది. ఆ తరిగిపోతే ఏమవుతుందండి? నిన్నటి రోజు అయిపోయిందండి, ఇవాళ రోజు సాయంకాలం అయిపోతుంది. ఇవాళ కూడా ఊరుకుంటే ఇవాళ కూడా అయిపోయి రేపు మొదలవుతుంది కదా. అంటే ఇలా ఒక్కో రోజు తీసి పక్కనే చెప్తుంటే ఏమవుతుందండి? కాలం ఆ రోజులు లెక్కెట్టే 30 రోజులేమో నెల, 12 నెలలేమో సంవత్సరం. ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు అయింది, నా లెక్క కదా మనం చెప్తున్నాం. ఇన్ని సంవత్సరాలు పోయినాయి అని గుర్తు చేసుకుంటున్నాం. అంటే కాలం ఏమవుతుందండి? హరంతి. ఆరతి అంటున్నాం కదండి. ఆరతి అని పేరు ఎందుకు పెట్టారండి దానికి? హరించిపోతుంది కనుక ఆరతి. ఆరతి అంటే అండి అలా నిలబడి కాలుతుంటే అందులో ఉండేటువంటిది హరించిపోయింది అంటే అండి అంటే దీపం ఉండదు. అంటించేవా ఏం మొదలవుతుంది? అది హరించడం మొదలు. అంటించకుండా ఉంటే హరించడం ఉండదండి. అంటించేము కదా, కానీ అంటిస్తే ఏమవుతుంది? ఎలుగుతుంది. ఎలుగునిత్తు ఏం చేస్తుందండి? దాన్ని హరించిపోతుంది. 2 డిగ్రీలు చదువుతున్నాయి ఇక్కడ. అది హరించలేదనుకుంటే ఎలుగు లేదు. ఎలుగులు ఇచ్చిందా హరించడం మొదలండి. జీవితం కూడా అంటే మన జీవితం వెలిగించాం. ఆరతి ఎలాగైతే హరించిపోతుందో చూడండి. ఆరతి కూడా ఎప్పుడు ఇస్తారండి? ఎప్పుడైనా చూసారా మీరు? చూసారు లాస్ట్ లో కదండి. ఆరతి ఎప్పుడు ఇస్తారు? సమాప్తమైందని చెప్పడానికి కదా. ఎవరికి ఇస్తారు? దేవుడికి ఇస్తారు. అవునండి, దేవుడికి ఇస్తారు. అంటే ఆ వెలుగుని ఎవరికి చూపెడుతున్నారు? దేవుడికి చూపెడుతున్నారు. అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి ప్రజ్ఞ, ఇచ్చినటువంటి ప్రజ్ఞ, ఆ వెలుగుని దేవుడి ఫోటోకి ఎలా చూపించామో అట్టి మాదిరి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రజ్ఞని ఎవరికి చూపించాలి? దేవుడికి చూపించాలి. మనం దేవుడికి చూపించాలి. ఇక్కడ ఫోటోలో మాత్రం చక్కగా ఇంత మొత్తేసి వెలిగించి మరీ చూపించేస్తున్నాయి ఈ దేవుడికి. కానీ యథార్థమైనటువంటి దేవుడికి చూపించడం లేదు. మన ప్రజ్ఞ హరించిపోతుంది. ఈ దేని వల్ల హరించిందండి? ఆ ప్రజ్ఞ ఎందులో ఉందండి? చూడండి, తీరిగా తెలిసిపోతుంది. ఎందులో ఉంది? ఇంద్రియాల్లో ఉంది. ఈ తెలివి ఎందులో ఉందండి? ఇంద్రియాలలో ఉంది. ఇంద్రియాలు ఎటువైపు తిరిగినాయండి? విషయాల వైపు తిరిగినాయి. ఇంద్రియాలు విషయాల వైపుకి తిరిగితే ప్రజ్ఞ ఏమైపోతుందండి? అనంతి ప్రసభం. ఇంద్రియాలు ప్రమాదేని అనంతి ప్రసభం. మనం ఇంద్రియాలను వదిలిపెట్టకుండా ఇంద్రియాల ద్వారా విషయాన్ని కనుక పడుకుంటే ఇంద్రియాల ద్వారా ఎలుగు ఏమవుతుందంటే ప్రమాదేని హరంతి ప్రసభం. మనసులోని ఎలుగు, ఇంద్రియాలలోని ఎలుగు. ఈ ఎలుగు అంటే ఈ తెలివి సమయం కాంత అయిపోయింది. అంటే ఆయుష్ అలా అరిగిపోయింది అనుకోండి. వార్ధక్యం వచ్చేటప్పటికి ఇంద్రియాలలో ప్రజ్ఞ కోల్పోతారు. విషయాన్ని కనిపెట్టే ప్రజ్ఞ ఉండదండి. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి సామర్థ్యం ఉంటుంది. రాను 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 ఎలుగు కోల్పోతాడు. చూడండి, వచ్చిన మనిషిని కూడా నీకు వచ్చినప్పుడు ఎవరో చెప్పగలవా? ఎవరు నువ్వు అని అడుగుతుంటారండి. మంచం మీద ఉన్నవాడు దగ్గరికి తీసుకెళ్ళి గుర్తు రావట్లేదు అంటే గోడ చక్కబెట్టినోడే అతను. ఏం పోయిందండి? ఏం తగ్గింది? ప్రజ్ఞ తగ్గింది, తెలివి తగ్గింది. ఇంపార్ట్ అయింది ఏంటంటే జీవితానికి చెప్పండి. ఈ ప్రపంచ విషయాలను తెలుసుకోవడానికి ఆ ప్రజ్ఞే కావాలి. భగవంతుని తెలుసుకోవడానికి కూడా ఆ ప్రజ్ఞే కావాలి. ఇప్పుడు మనం దేనిని కాపాడుకోవాలండి? దీపం వెలిగించినప్పుడు చేతులు అడ్డెడతాం, గాలి ఎత్తే అవునా? అలాగే మనం చేతులు అడ్డుపెట్టి మన ప్రజ్ఞని కాపాడుకోవాలి. ప్రజ్ఞ ఏంటి? మనం తెలివిని కాపాడుకోవాలి. తెలివి అయిపోతుందండి. రోజులు గడిచిపోతే ఆ తెలివిని విషయాల వైపుకి తిప్పేసి విషయాలు అనుభవించడం కోసమో విషయాలను తెలుసుకోవడం కోసమో పోగొట్టేసుకుంటున్నాం. అంత విషయాన్ని మనం ఏం చేయాలండి? అలా కాకుండా
లోపల సత్యాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ రోజే ముహూర్తం చూసి మొదలు పెట్టామనుకోండి, తెలిసినా తెలియకపోయినా, సాధించినా సాధించకపోయినా మొత్తమే లోపల సత్యాన్ని తెలుసుకోవడానికి ఎవడైతే పూనుకున్నాడో వాడిని నేను విడిచిపెట్టనని చెప్తున్నాడు. మళ్ళీ అది పూర్తి చేసేదాకా మళ్ళీ 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 పంపిస్తానన్నాడు. ఈ నియమంలోకి వచ్చినటువంటి వాడు ఈ నియమంలోకి రాకుండా ఇంద్రియ విషయాల వైపుకే తిరిగి అలాగే కొట్టుకుపోయేవాడు ఆడు మళ్ళీ ఆ కర్మఫలాలను అనుభవించడానికి పుట్టడము సావడము గట్ట జరుగుతుంది. ఈ రకంగా తాని సర్వాణి సంయమ్య యుక్త అశీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితాః. మొత్తం అంతా దేనిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా గుర్తుపట్టింది ఇప్పటిదాకా ఈ శ్లోకాలన్నీ 2వ అధ్యాయం అంతా కూడా ఆ ప్రజ్ఞని వేరుపరిచి ఆ ప్రజ్ఞను గుర్తించి ప్రజ్ఞను తెలుసుకో, ప్రజ్ఞను జ్ఞానించు, సెపరేట్ చేయి. తాని సర్వాణి సౌమ్యమ్య యుక్త ఆసీత మత్పరః. యుక్తుడు అంటే యోగి అని అర్థం అన్నమాట. యుక్త ఆసీత మత్పరః ఎక్కడ పెట్టాలి? మత్పరః. ఈయన ప్రజ్ఞని తాని సర్వాణి సౌమ్యమ్య. శ్లోకంలోని ఇంత స్పష్టంగా ఈ ఆత్మ సాక్షాత్కారం పొందడానికి భగవద్గీతలో ప్రతి శ్లోకం ఇంత స్పష్టంగా చెప్తే బయటికి ఎలా తిప్పబడిందంటే అసలు నాకేం అర్థం కావడం లేదు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. తాని సర్వాణి సౌమ్యమ్య అందుకని సర్వాణి సౌమ్యమ్య దేన్ని మొత్తం బయటికి వెళ్ళేటటువంటి ఇంద్రియాలను సర్వాణి అంటే సమస్త ఇంద్రియాదులలో ఉన్నటువంటి ప్రజ్ఞని కూడా యుక్త ఆసీత మత్పరః. మత్ అంటే కృష్ణ పరమాత్మ, పరః అంటే లోపల. ఏకమంటే మన ప్రజ్ఞ దేని మీద పెట్టాం? ఏకం వైపు పెట్టామండి. ఏకం వైపు వెలుగుల వైపు పెట్టాం. ఈయనేమని పెట్టి ఏమని చెప్తాడండి? పరం వైపు పెట్టంటున్నాడు. ఏకం వైపు కాదు, నీ ప్రజ్ఞని పరం వైపు పెట్టు. అలాగ కట్టగా లేదు కదా, అలా లోపలికి తిప్పలేదు కదా, లోపల స్వరూపాన్ని గమనించడానికి పూనుకోలేదు కదా. విషయాల వైపు వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. నువ్వు ఏమాత్రం కూడగట్టుకుంటగా మెలుపు కలిగి ఉండకుండగా, పట్టుదల లేకుండగా, విశ్వాసం లేకుండగా, సరే ఎలాగోలాగా అవుతుంది అన్నట్టుగా యథాలాపంగా యాదృచ్ఛికంగా చేసినట్టుగానే చేసేటనుకోండి, పుత్రుడంటే శాతకుడు. వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. బయటికి తీసిపోయిందా ప్రజ్ఞ కోల్పోతున్నాడండి. అలాగ లోపలికి పెట్టేటనుకోండి అతను ప్రజ్ఞ పెరుగు. తాని సర్వాణి సౌమ్యమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి. అందుకని ఏం చేయాలంటే మనం వశము అంటే వశం అంటే వశపరుచుకోవడం. ఏంటి వశపరుచుకోవాలి? ఏ శక్తితోటి, దేనితోటి మీరు ఇంద్రియాలను వశపరచడానికి కూడుకుంటారు? ప్రజ్ఞతో, తెలివితో. ఇలా చేతితోటి కాళ్ళతోటి పట్టేసుకోవడం ఇంకొకరు. దేనితో పట్టుకోవాలి? ఇంద్రియాలను అమదీయాలి తెలివితో, ప్రజ్ఞతో. వశేహి యస్యేంద్రియాణి ఇంద్రియాదుని వశమందించుకోవాలి. అలా బయటికి పోననివ్వకూడదు. అలా పోతుంది అనుకోండి, అలా పోతుంటే దాని వెనకాల మనం కూడా అలా పోతున్నాం అనుకోండి, ఎక్కడ తీసిపోతుంది? పరాగ్ దర్శనం అంటారు. అంటే పరాగ్ అంటే దేవుడు కానటువంటి దృశ్యాల వైపుకి మనసు పరిగెట్టుకుపోతూ ఉంటుంది. అలా ప్రపంచం అంతా తిరుగుతుంటుంది. స్వర్గము నరకము అన్ని భూతకాలంలో, ఈ భవిష్యత్తు కాలంలో, ఈ వర్తకాలంలో, ఇది అది కాదండి. పనికి వచ్చేది, పనికిరాంది, మంచిది, చెడ్డ మొత్తం అన్ని తీసుకొచ్చి పడుతుంది. అన్నిటిలోని మనసు అలా తిరుగుతూనే ఉంటుంది. అలాగ మనం కూడా ఊరుకుని దాని వెనకాల అలాగే ఎంబడెత్తున్నాం అనుకోండి. అదో చూడండి, నాట్యం చేసేటప్పుడు చూసేవాళ్ళు ఏళ్ళను కొడుతూ చప్పట్లు వేసేస్తున్నారు, చప్పట్లు కొడేస్తున్నారు అనుకోండి. ఆ నాసికత్తి ఎలా ఉంటుందండి? ఒకసారి చెప్పండి. నాట్యం చేసేటప్పుడు ఆవిడ ఎగిరి గంటలేసి బట్టలు పడేస్తుంది అనుకోండి. ఆ కృషి కూడా ఏళ్ళు కొట్టేసి చప్పట్లు పడేస్తున్నారు అనుకోండి. ఆవిడ ఇంకా ఒంటి మీద కొట్టు ఉన్నాయి చూడకుండా. ఎందుకని
ఆనందం వచ్చేసి అందరూ గమనిస్తున్నారు కదా అని. అదే సైలెంట్గా ఎవడు వేలేడు, తప్పట్లు కొట్టడు, ఏం మాట్లాడలేదు అనుకోండి, ఆవిడ అంత ఫోన్కు వచ్చినట్టుగా ఎగరలేదు. మనసు కూడా అంతే. మీరు మనసుని హాయిగా ఆనందంగా పులకరించిపోతుంటే మిమ్మల్ని మీరు రాజుగారని మాట్లాడు. మనసు మీ దగ్గర నాట్యగతి, అదేం చేస్తుంటుంది, రకరకాల విషయాలన్నీ తీసుకొచ్చి మీ ఎదురుగుంటగా పెట్టి నాట్యం చేస్తుంటే మీ మనసు పులకరించిపోయి ఆయన గురుసులు గొడ్డారాలు పట్టు చేరులు అన్నీ చూపించేస్తుంటే పులకరించిపోయి అన్ని మీరు వాళ్ళు పేరు చెప్తున్నట్టుగా అలా కల్పన చేసేస్తుంది అనుకోండి. ఆ కావాల్సిన అందరికీ వరుసగా బయట పెట్టేస్తున్నారు, చూపెడుతుంటే పులకరించిపోతుంది కదా మనసు. అప్పుడు ఏమవుతుంది, మనసుకి ఉత్సాహం వచ్చేసి మరింత విజృంభించేస్తుంది. అంటే మనం మనసును వెంబడించకూడదు, మనసు చేసేటటువంటి క్రియలను చూసి పొందుకోకూడదు. అదంతా ఉత్తుది ఏమీ లేదు. మనసు తీసుకొచ్చింది, మనసు వల్ల ఏమీ జరగదండి. అనేక విషయాలను తీసుకొచ్చి పెడుతుంది, రకరకాల ఊహల చేత. అందులోకి వెళ్ళేడా సమయం అంతా హరించిపోయినట్టే. అంటే వశేగి యశ్చేంద్రియాలు తస్య ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రతిష్టత పెంచుకోవాలి అంటే, నీ ప్రజ్ఞని కాపాడుకోవాలి అంటే నువ్వు ఇంద్రియాలు అంటే నీ మనసును వదలకు. మనసు ఇంద్రియాలకు వెళ్ళింది అనుకోండి, ఇంద్రియాలు విషయాలు అంటే పరిగెడుతున్నాయి. విషయాలు, ఇంద్రియాలు, మనసు, దాని వెనకాల మన స్వరూపం. చూడండి వరుస, విషయాలు, ఇంద్రియాలు, అంతరేంద్రియాలు, దాని వెనకాల మన తెలివి. తెలివే కదా, తెలివి లేదనుకోండి, కరెంట్ లేకపోతే ఫ్యాన్ ఎలా తిరగదో, బల్బు ఎలా కలగదో, తెలివి లేదనుకోండి ఏ ఇంద్రియం పనిచేయదు. నిద్ర పోయినప్పుడు ఇంద్రియాలన్నీ పడిపోతున్నాయంటే దానికి కారణం ఏంటండి, తెలివి లేకపోవడమే. మంచిది, మీ తెలివిని పక్కగా తిప్పుకోండి. ఇటేపు చూసే చూపు ఇటేపు చూడండి, బహిర్ముఖంగా చూసే చూపు అంతర్ముఖం చూడండి. అప్పుడేమవుతుందండి, చక్కగా మీ ప్రజ్ఞ పెరుగుతుంది. దాన్నే ఈ తర్వాత శ్లోకంలో ఎలాగ బయటికి తీసుకెళ్ళిపోతే ఎలా చెడిపోతామో చెప్తున్నాడండి ఈ శ్లోకాల్లో. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేజోపజాయతే సంగాతం జాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాన్ ఇందాక చెప్పిన పాఠమే. విషయం అంటే విషయాలు అంటే విషయాలు ప్రాపంచిక సంబంధమైన విషయాలు. శ్రోత్రేంద్రియానికి ఒక విషయం ఉంది, శబ్దం. చక్షురింద్రియానికి ఒక విషయం ఉంది, రూపం. అంటే సినిమాకి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, టీవీ చూడాలనుకున్నాడు అనుకోండి, ఏంటయ్యి రూపాలు. అంటే మనసు ఏం చేయదు, కన్ను ఏం చేస్తుంది, రూపాలను చూపెడుతుంది. శివుడు మంచి మంచి పాటలు వినాలనుకుంటున్నాడు. అటుమతిగా ప్రతి ఇంద్రియం ఒక్కొక్క విషయానికి నాయకుడాలు. అందుకని ఆ విషయాలని ధ్యాయతో విషయాన్ పుంసః, ఇంద్రియాల ద్వారా చూసినటువంటి విషయాలని ఇంద్రియాల ద్వారా గమని చక్కగా బాసిపట్టి ఇలా కిమ్మత్తుల్లా కూర్చుని ఆ మనసుని విషయాల వైపుకి తిప్పాడు అనుకోండి. చూసే వ్యక్తి ఏమనుకుంటాడండి, కెమెరాతో ఫోటో కూడింది చెప్ప ఎంత చక్కగా కాలం చేసుకుంటున్నాడంటే అంటాం. కానీ తన మనసు ఏం చేస్తుందండి, విషయాలలో తిరుగుతుందండి. ధ్యాయతో ఏం ధ్యానంతుంది, మనం ధ్యానం అంటున్నా కదండి. ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాలలో ధ్యానం. ఎవడు అంత ఇవ్వాలి, దాని డబ్బి ఎంత అయింది, ఎన్నాళ్ళు అయింది, ఇచ్చేడా లేదా, ఇలా కలా పట్టుకొచ్చి సాధన చేసుకుంటూ, లేదా ఆ ఆవుకు నీళ్ళెట్టాడా, ఇవి గడ్డేసాడా లేదా, ఆ చేలోకి వెళ్ళాడా లేదా, ఇక్కడ ఇవి లేచిందా లేదా, ఇవి వంట చేసిందా లేదా, ఇలా లేకపోతే ఇంకా ఏంటంటే రకరకాలుగా అలా కూర్చుని అలా స్మృతిలోకి తెచ్చుకుని అలా విషయాన్ని ధ్యానిస్తున్నాం అనుకోండి. ధ్యానం అంటే ఏంటండి, విషయాలను కూడా ధ్యానించవచ్చు, అది ధ్యానమే. అలా విషయాన్ని ధ్యానించేటప్పుడు ఇంద్రియాలు కలవవు. చక్కగా కళ్ళు మూసుకుని అవయవాలన్నీ స్తంభింపజేసి విషయాలను అలా మనసుతో అలా, అదే ప్రపంచం అండి. అది అలాంటి ప్రపంచం చెప్పండి. మనసుతో విషయాలను ఊహించేటటువంటిది ప్రాతిభాషిక జగత్తు. ఇంద్రియాలతో విషయాలను కూడా వెంబడించి తిరిగేది వ్యవహారిక జగత్తు. రెండు ప్రపంచాలు ఉన్నాయండి. ఇంద్రియాలతో వ్యవహారిక ప్రపంచం, ఏ సృష్టిలో తిరుగుతున్నాం. ఆ
ఖాళీ అయిన సమయంలో చూడండి, ఆవు శుభ్రంగా కడుపు నుండి గడ్డి తిని అప్పటి నువ్వు చెట్టు కింద పడుకుంది, తిన్నదంతా మళ్ళీ పైకి తెచ్చుకుంది నెమరాలి. దాన్ని నెమరు అంటారు. మనిషి కూడా తిన్నప్పుడు కానీ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ మాటలు పడ్డాడో, ఏం సంపాదించాడో, ఆ సంపాదించడానికి ఎంత దూరం వెళ్ళాడో, ఎంత కష్టపడ్డాడో అదంతా వీలు వచ్చేస్తుంటుంది. అప్పుడు ఎవరేమన్నారో, తనని ఎవరు మెచ్చుకున్నారో, ఎవరు సన్మానం చేశారు, ఎవరు సత్కారం చేశారు, ఇదంతా అలా ధ్యానంతో కూర్చున్నాడు అనుకోండి. ధ్యాయతో విషయాన్ కుంతః సంగతేజోపజాయతే. సంఘము అంటే ఏంటి? అటాచ్మెంట్. కాలే దేనితోటి? ఏ విషయాలనైతే మనం పదే పదే ధ్యానిస్తున్నామో ఆ విషయాల మీద ప్రీతి ఏర్పడిపోతుంది అనమాట. మనకి లంక ఏర్పడిపోతుంది, సంఘం ఏర్పడిపోతుంది. సంగమము దేనితోటి? సంగమం దేనితోటి? విషయాలతోటి సంపర్కం ఏర్పడినటువంటి ధ్యాయతో విషయాలు మూల కారణం. విషయాలతోటి సంఘం ఏర్పడడానికి కారణం ఏంటండి? ముందు దాన్ని ధ్యానించడమే. దాన్ని స్మృతిలోకి తెచ్చుకుని ఆలోచించడం వల్లే అక్కడికి కూర్చుని ఆలోచించి వెంటనే మళ్ళీ వస్తాను ఉండండి అని చెప్పి చేసి వెళ్ళిపోతాను అనుకోండి. అదేమంటే ఇక్కడ చాలా కూర్చుని వెళ్ళిపోతున్నాడు. జ్ఞాపకం వచ్చింది, అది రమ్మన్నాడు, మళ్ళీ ఆయన పోయేటంటే మళ్ళీ ఎప్పుడు దాకా నాకు కనపడతాడు లేదని వెళ్ళిపోతాం. అంటే ఏంటి అక్కడ దాని అర్థం? అంటే లోపల ధ్యానించేయం కదండి. ధ్యానించినప్పుడు ఆ విషయానికి సంబంధించిన దాన్ని నిరూపణ చేసి రావాలి. ఇప్పుడు వాడు ఎంతకాలం అలా ఊరుకుంటే ఎలా కూర్చోడు, ఎత్తాడో లేదో అటు వదిలిపెట్టుకుంటూ ఏదో కడిగేలు నిలబెట్టేయాలని చెప్పేసి కోపం వచ్చేసింది. కోపం వచ్చి బయలుదేరిపోవడం అనుకోండి. అంటే ధ్యాయంతో విషయానికి సంగతే చూపలేదు. అప్పుడు దాంతో అటాచ్మెంట్ చేస్తాడు. ఈ విషయాన్ని వదిలేసేసి అతనితో తెలుసుకోవడానికి వెళ్ళిపోయాడు అనుకోండి. సంగాతం జాయతే కామః. ఎలా ఏర్పడుతుంది చూడు. ఆ సంఘం ఏర్పడింది కదండి. సంఘం ఏర్పడడం వల్ల ఏర్పడుతుందండి? సంగాతం జాయతే కామః. కోరిక ఏర్పడుతుంది. అంటే అవతల వాడితోటి వెళ్ళి కలుసుకుని అది ఏదో నిర్ధారణ చేసి నిరూపణ చేసి వస్తే దానివల్ల మనకు వచ్చేటటువంటి